టీవీ సర్వేలో కూడా కొంత కాంగ్రెస్కి ఆధిక్యం లభిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నాయి. అలాగే 10 టీవీ సర్వేలో కూడా కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చిందంటున్నారు కదా, అంటే ఏ అంచనాలతో కాంగ్రెస్కు ఆధిక్యం లభించే అవకాశాలు మెరుగయ్యాయి? సతీష్, అన్ని సర్వేలతో పాటు 10 టీవీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మన ప్రతినిధులు 7 డివిజన్లలో కూడా ఓటు వేసి వచ్చిన తర్వాత ఓటు వేసి వచ్చిన వాళ్ళ నుంచి కూడా సమాచారం సేకరించారు. ఆ రకంగా సేకరించిన సమాచారం ప్రకారం మన ప్రతినిధులు సేకరించిన సమాచారంలో 10 టీవీ సర్వేలో క్షేత్రస్థాయి సర్వేగా చెప్పాలి. ఎందుకంటే ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి వచ్చిన తర్వాత మన ప్రతినిధులు వాళ్ళతో మాట్లాడి ఆ రకంగా నమోదు చేసుకున్న సంఖ్యను బట్టి మన సర్వేలో కాంగ్రెస్కి 46 నుంచి 48% ఓటింగ్ నమోదైనట్లు అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి 40 నుంచి 42%, దాదాపు ఒక 4-5% తేడా రెండు పార్టీల మధ్య కనిపిస్తుంది. బీజేపీకి 8 నుంచి 10% వరకు వచ్చే అవకాశం మన సర్వేలో తేలింది. కొంచెం అటు ఇటుగా ఇదే రకమైన అంచనాలు అన్ని సర్వే సంస్థలు కూడా వేశాయి. మనం అప్పటి నుంచి ఇస్తున్నాం. చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్కి 46, బీఆర్ఎస్కి 43 ఇచ్చింది, బీజేపీకి 6. హెచ్ఎంఆర్ కూడా కాంగ్రెస్కి 48.3, బీఆర్ఎస్ 43.2, బీజేపీ 5 నుంచి 8%. త్రిశూల్ కన్సల్టెన్సీ కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 44, బీజేపీ 6%. జనం సాక్షి కాంగ్రెస్ 45 నుంచి 48, బీఆర్ఎస్ 41 నుంచి 44, బీజేపీ 7 నుంచి 10. థర్డ్ విజన్ నాగన్న కాంగ్రెస్ 47.8, బీఆర్ఎస్ 41.4, బీజేపీ 8.7. స్మార్ట్ పోల్ కాంగ్రెస్ 48.2, బీఆర్ఎస్ 42.1, బీజేపీ 7.6. ఇలా సర్వే సంస్థలన్నీ కూడా ఇచ్చాయి. ఓవరాల్గా పోలింగ్ పర్సెంటేజ్ కూడా మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 48.4, 6 గంటల వరకు వచ్చింది. ఇది 6 గంటల వరకు వచ్చే సమాచారం. ఆ తర్వాత కూడా కొన్ని క్యూ లైన్లో నిల్చున్నారు. అదంతా కలిపినా 50% కూడా రీచ్ అయ్యే అవకాశం మనకు కనిపించట్లేదు. కళ్యాణ్, 2014లోనే 56% నమోదైంది. ఆ తర్వాత ఎన్నికల్లో 47-48% నమోదైంది. అంటే ఈసారి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈసీ పదే విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు మళ్ళీ జూబ్లీహిల్స్ అదే స్థాయి ఓటింగ్కి పరిమితం అవుతోంది? సతీష్, ఇలా ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. మనం కూడా చెక్ చేసాం. ఎందుకంటే ఈసీ చాలా సీరియస్గా తీసుకుంది. ఉప ఎన్నికలో పోలింగ్ శాతం చాలా ఎక్కువగా నమోదు అవుతుంటుంది జనరల్గా. అయినప్పటికీ 50%కి దాటకపోవడానికి ప్రత్యేక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఓటర్లు ఎవరైతే 100% ఓటర్లలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ ఎవరికి వారు ఆ ఓటర్లను గుర్తించే ప్రయత్నం చేశారు. అందులో ఓటర్లని 60-70% కూడా గుర్తించలేకపోయారు. అంటే 30% మంది ఓటర్లు అసలు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే లేరు. అంటే 100% ఓటర్లు కాదు ఇప్పుడు ఓటేసింది, కేవలం 60-70% ఓటర్లు ఓటేస్తేనే ఈ రకంగా వచ్చింది అని మనకు తేలింది. ఎందుకు ఇలా జరిగిందని మనం కొంత అబ్జర్వ్ చేస్తే మన ప్రతినిధుల ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా ఓటర్లను ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు 60 నుంచి 70% మంది ఓటర్లనే కలవగలిగారు. మిగిలిన పార్టీలు కూడా అదే రకంగా 60-70% ఓటర్లు, అంటే 30% మంది ఓటర్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేరు. వాళ్ళు ఎక్కడెక్కడ వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు, లేకుంటే గతంలో ఎప్పుడో నమోదు చేసుకున్న ఓట్లు అలానే కంటిన్యూ అవుతుండొచ్చు అని చెప్తున్నారు. లేదంటే ఇంకా కొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే మనకు కనిపించేది. అయినప్పటికీ మన 10 టీవీ అటు పోలింగ్ శాతం ఎందుకు తగ్గింది అని అబ్జర్వ్ చేసింది. దాంతోపాటు ఓటు వేసిన వాళ్ళు ఎవరికి వేశారని చెక్ చేస్తే మాత్రం మన కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే 46 నుంచి 48%, అంటే దాదాపు బీఆర్ఎస్కి దీనికి మధ్య 5%, అరౌండ్ 5% గ్యాప్ ఉంది. ఖచ్చితంగా 10,000 పైనే మెజార్టీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మినిమం 10,000, మ్యాక్సిమం 20,000 మధ్య మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సతీష్, ఇప్పుడు నిరాసక్తత కూడా దీనికి కారణం కావచ్చు. ఇప్పుడు ఎటు తేల్చుకోలేరు. ఇందాక మనం చర్చిస్తున్నట్టుగా వీళ్ళ మీద ఎవరి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంటే కదా. ఇప్పుడు రవి గారు మీరు అన్నది కరెక్ట్. నిరాసక్తత కూడా కొంతవరకు ఉండొచ్చు, కానీ ఇక్కడ నిరాసక్తతకు అవకాశం లేకుండా ఆసక్తి పెంచే రకంగా అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఓటర్లను ఓటర్లను మ్యాక్సిమం తమ వంతు ప్రయత్నం చేసి ఆసక్తి పెంచారు. అయినప్పటికీ కూడా 50% కూడా దాటే అవకాశం కనిపించట్లేదు. రవి గారు, మీకు ఆసక్తి పెంచడానికి ఏ కార్యక్రమాలు చేశారనేది మీకు ఆల్రెడీ రవి గారికి తెలుసు, బాగా తెలుసు.